నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో గోదావరి ఎత్తిపోతలకు ఇల్లంపల్లి ప్రాజెక్టే దిక్కైంది. 10 రోజులుగా ఇంజనీర్లు ఎల్లంపల్లి నుంచి నిత్యం 10,000 క్యూసెక్లకు పైగా నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు జలకళ సంతరించుకోగా అక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్కు నీటి లిఫ్టింగ్ ప్రారంభించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు కాగా వర్షాలు వరదల వల్ల ఈ ఏడాది జూలై 28 నాటికి 17.813 టీఎంసీలకు చేరింది. అంతకు ఒక రోజు ముందు నుంచి అంటే జూలై 27 నుంచే పంప్ హౌస్ ద్వారా లిఫ్టింగ్ ప్రారంభించారు. రోజుకు సగటున 10,000 క్యూసెక్కుల చొప్పున నీటిని నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్ మీదుగా మిడ్మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 10.9 టీఎంసీల నీటిని మిడ్మానేరులో ఎత్తిపోయడంతో ప్రాజెక్టు నీటి మట్టం 16.9 టీఎంసీలకు చేరింది. దీంతో 2 రోజులుగా 6,400 క్యూసెక్కుల నీటిని మిడ్మానేరు నుంచి సిద్దిపేట జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్కు రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేస్తున్నారు. 3.5 టీఎంసీల కెపాసిటీ గల అన్నపూర్ణ రిజర్వాయర్, 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న రంగనాయక సాగర్ రిజర్వాయర్ 4-5 రోజుల్లో నిండే అవకాశం ఉండడంతో ఆ తర్వాత మల్లన్న సాగర్, అటు నుంచి కొండపోచమ్మ సాగర్లకు ఎత్తిపోసేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ను 20.17 టీఎంసీల కెపాసిటీతో డిజైన్ చేశారు. ఏటా వర్షాకాలంలో ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి ద్వారా రోజుకు 2 టీఎంసీల చొప్పున 160 టీఎంసీలు ఎత్తిపోసి 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని భావించారు. ఎన్టీపీసీకి 6 టీఎంసీలతో పాటు హైదరాబాద్కు తాగునీరు, పరిశ్రమల అవసరాలకు నీటిని కేటాయించారు. 2004లో ఎల్లంపల్లి రిజర్వాయర్కు అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజనకు ముందే ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినప్పటికీ అప్పటి సీమాంధ్ర సీఎంతో ప్రారంభోత్సవం చేయించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒప్పుకోకపోవడంతో వాయిదా పడింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రారంభించిన ఈ రిజర్వాయర్ నాటి నుంచి నేటి వరకు గోదావరి ఎత్తిపోతలకు పెద్ద దిక్కుగా మారింది. హైదరాబాద్ తాగునీరు, ఎన్టీపీసీ అవసరాలను తీర్చడంతో పాటు ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడుతోంది. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాణహిత చేవెళ్లను పక్కనబెట్టిన బీఆర్ఎస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. 2019లో జూన్లో అప్పటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం బ్యారేజీలను ప్రారంభించారు. అంతకుముందు 3 ఏళ్ల పాటు మిడ్మానేరు, ఎల్ఎండి రిజర్వాయర్లను నింపేందుకు ఎల్లంపల్లి ఎత్తిపోతలే దిక్కయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్నాక ఏనాడు పూర్తి స్థాయిలో ఎత్తిపోసింది లేదు. కాళేశ్వరం ద్వారా ఏటా 240 టీఎంసీలు ఎత్తిపోయాల్సి ఉంది. గడిచిన 5 ఏళ్లలో కేవలం 200 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. కింద మేడగడ్డ నుంచి ఎగువన ఎల్లంపల్లిలోకి ఎత్తిపోసినప్పుడల్లా పైన భారీ వర్షాలు, వరదలు వచ్చి ఎత్తిపోసిన నీళ్లలో 100 టీఎంసీలకు పైగా తిరిగి గోదావరిలోకి వదిలిపెట్టారు. మిగిలిన 50 టీఎంసీలను రిజర్వాయర్లలో నిల్వ చేయగా కేవలం 50 టీఎంసీలు మాత్రమే సాగుకు మళ్లించారు. అవి కూడా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసినందున అవి కాళేశ్వరం నీళ్ల, ఎల్లంపల్లి నీళ్ల అనే స్పష్టత లేకుండా పోయింది. ఇక గతేడాది అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు బుంగలు పడడంతో ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు కాళేశ్వరం రిజర్వాయర్ల గేట్లన్నీ కుల్లా పెట్టడంతో ఈసారి పూర్తిగా ఎల్లంపల్లి నీళ్లే దిక్కయ్యాయి. వాస్తవానికి ఏటా వర్షాకాలంలో గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసుకోగా మరో 50 నుంచి 60 టీఎంసీలను దిగువకు వదులుతున్నారు. 2022-23లోనైతే భారీ వరదలు వచ్చినప్పుడు ఏకంగా 80 టీఎంసీలు కిందకి వదిలేయడం గమనార్హం. అంటే కాళేశ్వరం ఉన్నా లేకున్నా ఎల్లంపల్లి నుంచి ఏటా 50 నుంచి 60 టీఎంసీల నీటిని ఎగువకు ఎత్తిపోవచ్చు అనేది ఈ 5 ఏళ్లలో రుజువైందని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో నీళ్లు లేక బోసిపోయిన రిజర్వాయర్లు ఎల్లంపల్లి ఎత్తిపోతలతో జలకళ సంతరించుకుంటున్నాయి. కాళేశ్వరం మూతపడడంతో ఇక జిల్లాలోని రిజర్వాయర్లలోకి నీటి పంపింగ్ జరగదని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. కానీ ఎల్లంపల్లి నీళ్లు వస్తుండడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను 70 టీఎంసీల కెపాసిటీతో నిర్మించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ రిజర్వాయర్లన్నీ అడుగంటే స్థితికి చేరాయి. ప్రస్తుత పంపింగ్కు ముందు అనంతగిరి రిజర్వాయర్లో 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్లో 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్లో 8.5 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. 2 రోజుల క్రితం శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు మీదుగా జిల్లాలోని రిజర్వాయర్లకు నీరు చేరడం ప్రారంభమైంది.
త్వరలో రంగనాయక సాగర్లోకి 2 పంపులతో నీటిని ఎత్తిపోస్తామని ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. రిజర్వాయర్లలోకి నీరు చేరగానే కాల్వల ద్వారా నీటిని మళ్లించే అవకాశం ఉండడంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. న్యాయవాదులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు ఒకరోజు తమ స్థానంలో కూర్చోవాలని, అప్పుడు తమపై ఉన్న ఒత్తిడి తెలిసి వస్తుందంటూ ఘాటుగా స్పందించారు. కోర్టుకు ఆదేశాలు జారీ చేయొద్దంటూ హెచ్చరించారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్రకు చెందిన శివసేన ఎమ్మెల్యేలు, ఎన్సీపీ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హత కేసులో శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివసేన యూబీటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అయితే త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణను త్వరగా విచారించాలని కోర్టును కోరారు. ఎన్నికలు సమీపిస్తున్నందున విచారణ తేదీని నిర్ణయించాలని కోరారు. ప్రతివాదుల డాక్యుమెంట్ల పరిశీలన కోసం కొంత సమయం కావాలని కోరారు. దీంతో కోర్టు గురువారం వరకు సమయం ఇచ్చింది. దీంతో శివసేన యూబీటీ తరపు న్యాయవాది అంతకన్నా ముందే విచారణ జరపాలని కోరారు. ఈ క్రమంలో అసహనానికి గురైన సీజేఐ సదరు న్యాయవాదిపై మండిపడ్డారు. న్యాయమూర్తులకు ఆదేశాలు ఇవ్వొద్దన్నారు. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టం వచ్చిన తేదీ కావాలని డిమాండ్ చేస్తున్నారని, కోర్టుపై ఎంత ఒత్తిడి ఉందో మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. న్యాయవాదులు ఒకరోజు తమ స్థానాల్లో కూర్చోవాలని, అప్పుడు తమపై ఉన్న ఒత్తిడి తెలుస్తోందన్నారు. కోర్టుపై ఒత్తిడి తేవద్దని, ప్రతి కేసును విచారిస్తామని స్పష్టం చేశారు. తమపై ఉన్న పని ఒత్తిడిని అర్థం చేసుకోవాలని చెప్పారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు పలువురు ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం స్పీకర్కు ఫిర్యాదు చేసింది. అలాగే శరద్ పవార్ ఎన్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం తిరుగుబాటు చేసి ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. స్పీకర్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించారు. దీంతో 2 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ విషయంలో అజిత్ పవార్ గ్రూప్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా అజిత్ వర్గం సమాధానం చెప్పేందుకు 3 వారాలు గడువు కోరింది. ఈ మేరకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా అనంతరం బంగ్లాదేశ్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, కీలక ప్రతిపక్ష నేత ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. బంగ్లాదేశ్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ ఈ ఏడాది జనవరి 7న ఏర్పాటైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని రద్దు చేశారు. త్రివిధ దళాల అధిపతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు, విపక్ష వ్యతిరేక ఉద్యమ నేతలతో బంగ్లాదేశ్ అధ్యక్షుడు చర్చలు జరిపారు. అనంతరం పార్లమెంట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ ప్రభుత్వానికి నోబెల్ శాంతి పురస్కారం గ్రహీత మహమ్మద్ యూనస్ సారథ్యం వహించనున్నారు. ఇందుకు ఆయన అంగీకరించినట్లుగా పలు మీడియా సంస్థలు తెలిపాయి. 84 సంవత్సరాల ఆర్థికవేత్త, విద్యార్థి నేతల అభ్యర్థన మేరకు ఆయన తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా కొనసాగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, కీలక ప్రతిపక్ష నేత ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా అనంతరం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆమెను జైలు నుంచి విడుదల చేయాలని ప్రెసిడెంట్ షహాబుద్దీన్ ఆదేశించారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ బేగం ఖలీదా జియాను తక్షణమే విడుదల చేయాలని సమావేశం నిర్ణయించారు. ఈ క్రమంలో అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఆమె విడుదలయ్యారు. మాజీ ప్రధాని 2018లో అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. గత కొంతకాలంగా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. $2.5 లక్షల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆమెపై అభియోగాలను మోపారు. అవినీతి ఆరోపణలను జీఎన్పీ ఖండించింది. జియా 1991 నుంచి 96 వరకు, 2001 నుంచి 2006 వరకు బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేశారు. ఆమె 1996 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించగా హసీనా అవామీ లీగ్తో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. దాంతో ఖలీదా ప్రభుత్వం 12 రోజుల పాటే కొనసాగింది. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఖలీదా జియా లివర్ సిరోసిస్, కీళ్ల నొప్పులు, మధుమేహం, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె, కళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.
మరోవైపు తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించబోతున్న మహమ్మద్ యూనస్ గతంలో కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కేసులో దోషిగా తేలారు. యూనస్తో పాటు ఆయనకు చెందిన గ్రామీణ్ టెలికాం సంస్థకు చెందిన 3 వ్యక్తులు సైతం దోషులుగా తేలిన విషయం తెలిసిందే. మైక్రో ఫైనాన్సింగ్ గ్రామీణ బ్యాంకు ద్వారా లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేశారన్న ఘనత యూనస్కు ఉంది. కానీ దానికి విరుద్ధంగా షేక్ హసీనా నుంచి ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు. పేదల రక్తాన్ని వడ్డీల రూపంలో పీలుస్తున్నారంటూ గతంలో షేక్ హసీనా విమర్శించారు. అయితే పెట్టుబడిదారీ విధానం, సామాజిక బాధ్యత విధానాల కలయికలో యూనస్ గ్రామీణ బ్యాంకును నెలకొల్పారు. పేదలకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా కొద్ది మొత్తాన్ని అందించడం ఈ బ్యాంకు ఉద్దేశం. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రానున్న 3 రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పలు చోట్ల వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల గాలుల ప్రభావంతో భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. హైదరాబాద్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. పలు చోట్ల మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో నిజామాబాద్, వనపర్తి, మెదక్, నల్గొండ, వరంగల్, సిద్దిపేట, మహబూబాబాద్, కొత్తగూడెంతో పాటు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా కొనిజెర్లలో 148 మిల్లీమీటర్లు, తల్లాడలో 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ పేర్కొంది. షాద్నగర్లో దొంగతనం నెపంతో డీఐ రామ్రెడ్డి దళిత మహిళ సునీతమ్మను, వారి కుటుంబ సభ్యులను విచక్షణరహితంగా కొట్టడం అత్యంత హేయమైన చర్యని, ఇది అగ్రకుల దుహంకారానికి పర్యకాష్టని ఫైర్ అయ్యారు డీఎస్పీ అధినేత విశారదన్ మహారాజ్. సునీతమ్మను కొట్టిన డీఐ ఇతర పోలీస్ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. సునీతపై పోలీసులు చేసిన దాడికి నిరసనగా ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో భారీ ధర్నా నిర్వహించారు. డీఐ రామ్రెడ్డి తీరును నిరసిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డును దిగ్బంధించారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు విశారదన్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలు భారీ మానవహారం నిర్వహించడంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో డీఎస్పీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా విశారదన్ మాట్లాడుతూ షాద్నగర్ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అగ్రకుల రాజ్యంలో అణగారిన వర్గాలపై ఇలాంటి దాడులే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళని చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అమానవీయ చర్యని మండిపడ్డారు. డీఐ రామ్రెడ్డితో పాటు సంబంధిత పోలీస్ అధికారులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అంతకుముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీతమ్మను ఆయన పరామర్శించారు. ఆమెకు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ధర్నాలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. రెప్పపాటులో లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన నుంచి బయటపడ్డాయి. బస్సు, లారీ ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. నేరడిగొండ మండలం బందం వద్ద రోడ్డు క్రాస్ చేసేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. అదే సమయంలో అటువైపు నుంచి వేగంగా లారీ దూసుకొచ్చింది. లారీ డ్రైవర్ చాకచక్యంగా లారీని కంట్రోల్ చేశాడు. అయినప్పటికీ బస్సు వెనుక భాగాన కొద్దిగా లారీ ఢీకొంది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రెప్పపాటులో ఘోర ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటువైపు నుంచి లారీ చాలా వేగంగా వచ్చింది. ఇంతలో రోడ్డు క్రాస్ చేసేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. పొరపాటున బస్సు ముందు భాగాన్ని లారీ ఢీకొట్టి ఉంటే ఘోర ప్రమాదం జరిగేదని బస్సులోని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. లారీని కంట్రోల్ చేస్తూ పక్కకు తిప్పాడు. దాంతో ఘోర ప్రమాదం తప్పిందన్నారు.
ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ముందు నుంచి ఓ లారీ అతివేగంగా వస్తున్న బస్సు డ్రైవర్ పట్టించుకోలేదు. రోడ్డును క్రాస్ చేసేయాలి అనే తొందరలో బస్సుని అలాగే ముందుకు పోనిచ్చాడు. అయితే ప్రమాదాన్ని గుర్తించిన లారీ డ్రైవర్ బస్సుని తప్పిస్తూ లారీని పక్కకు తిప్పాడు. దాంతో ఘోర ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా లండన్లో ఆశ్రయం పొందుతారన్న వార్తల నేపథ్యంలో బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆశ్రయం కోరుతూ లేదా శరణార్థిగా ఒక వ్యక్తి తమ దేశం వచ్చేందుకు బ్రిటన్ వలస చట్టాలు అంగీకరించవని జాతీయ మీడియాకు వెల్లడించారు. అవసరంలో ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పించే విషయంలో యూకేకు గర్వించదగ్గ రికార్డు ఉందన్నారు. ఆశ్రయం కోరుతూ లేదా తాత్కాలిక శరణార్థిగా ఒక వ్యక్తి యూకే వచ్చేందుకు అనుమతించేలా నిబంధన ఏదీ లేదని తెలిపారు. అంతర్జాతీయ రక్షణ కోరేవారు వారు తొలుత చేరుకున్న సురక్షిత దేశంలోనే ఆశ్రయం అడగాలని పేర్కొన్నారు. అదే వారి రక్షణకు అత్యంత వేగవంతమైన మార్గమని వెల్లడించారు. భారత్లోనే ఆశ్రయం పొందాలనే అర్థంలో ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ సెమీస్కు చేరింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం క్వార్టర్స్లో 7-5 తేడాతో ఉక్రెయిన్కు చెందిన లివాచ్ ఒక్సానాపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన ప్రీ క్వార్టర్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జపాన్కు చెందిన సుసాకిని వినేష్ ఫోగాట్ 3-2 తేడాతో ఓడించింది. దొలుత 0-2తో వెనుకబడిన వినేష్ ఫోగాట్ చివరిలో గొప్పగా పుంజుకుంది. ఆఖరి 5 సెకండ్లలో 3 పాయింట్లు సాధించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇవాళ రాత్రి 10 గంటల తర్వాత జరిగే సెమీస్లో వినేష్ ఫోగాట్ క్యూబాకు చెందిన యుస్నిలిస్ లోపేజ్తో తలపడనుంది. సెమీస్లో వినేష్ ఫోగాట్ గెలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరనుంది. అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న భారత ఆఫ్రికన్ సంతతి కమలా హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్ట్ను ఎంచుకున్నారు. 60 ఏళ్ల వాల్ట్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడంతో హారిస్ తన ప్రచారాన్ని ఎగువ మిడ్ వెస్ట్లో బలపరచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష రాజకీయాల్లో ఎగువ మిడ్ వెస్ట్ కీలకమైన ప్రాంతంగా భావిస్తారు. నెబ్రాస్కా రాష్ట్రంలోని వెస్ట్ పాయింట్ అనే చిన్న పట్టణంలో వాల్ట్ పుట్టి పెరిగారు. రాజకీయాల్లోకి రాకముందు సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా, ఫుట్బాల్ కోచ్గా పనిచేశారు. ఆర్మీ నేషనల్ గార్డ్లో 20 ఏళ్ల పాటు సేవలందించారు. అమెరికా చట్టసభలో 12 ఏళ్ల పాటు సేవలందించారు. 2018లో మిన్నెసోటా గవర్నర్గా వాల్ట్ ఎన్నికయ్యారు. 2022లోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై దాదాపు 8 పాయింట్ల తేడాతో గెలిచి తిరిగి మరోసారి గవర్నర్గా ఎన్నికయ్యారు. తనదైన వ్యూహాలతో రిపబ్లికన్ పార్టీని ఎండగట్టే వాల్ట్ ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్లను విచిత్రమైన వ్యక్తులుగా పేర్కొని అందరి దృష్టిని ఆకర్షించారు. మిన్నెసోటాలో ప్రతిష్టాత్మకమైన డెమోక్రటిక్ ఎజెండాను రూపొందించడంలో వాల్ట్ కీలకంగా వ్యవహరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఉప్పల్ స్కైవాక్ నిర్వహణ లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా స్కైవాక్ లిఫ్ట్లో ఇరుక్కుపోయి 3 విద్యార్థులు అవస్థపడ్డారు. అప్సిగూడ నుంచి ఉప్పల్ వచ్చిన విద్యార్థులు రామంతపూర్ వైపు వెళ్లేందుకు స్కైవాక్ లిఫ్ట్ ఎక్కారు. అయితే హఠాత్తుగా లిఫ్ట్ ఆగిపోవడంతో చాలాసేపు ప్రయత్నించినప్పటికీ అది తెరుచుకోలేదు. అందులోని టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో 100కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన ఉప్పల్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. సుమారు అరగంట పాటు శ్రమించి విద్యార్థులను క్షేమంగా బయటకు తీశారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోవట్లేదని ప్రయాణికులు తెలిపారు. అప్పుడు నేను 100కి కాల్ చేశాను. ఉప్పల్ పిఎస్ నుంచి వచ్చి మమ్మల్ని తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబీకులు ఆందోళన చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బాధితులు వారసత్వంగా రావాల్సిన 12 ఎకరాల 10 గుంటల భూమిని తన పెదనాన్న కుమారుడు శీలం శ్రీనివాస్ అక్రమంగా పట్టా చేసుకున్నాడన్నారు. భూమి పట్టాదారైన బాయక్కకు వృద్ధాప్య పింఛన్ ఇప్పిస్తామని మోసపీరిత మాటలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని వాపోయారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తమను మోసం చేసిన శ్రీనివాస్ పనిచేస్తున్న కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రుణమాఫీ అమలు చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నా వేల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చినా ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఏ ప్రాతిపదికన రుణమాఫీ చేస్తున్నారో అర్థం కాక రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. ఎర్రకోటలో మోదీ 11వసారి జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారని, ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు.
రోజు వేలాది మంది రైతులు ఫోన్ చేస్తా ఉన్నారు. మాకు రోజు రుణమాఫీ జరుగుతుందా జరగదా, ఏ ప్రాతిపాదికన ఈ రోజు రుణమాఫీ చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు అనేటువంటి విషయంలో ప్రతిరోజు వేలాది మంది రైతులు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఫోన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముందు 2 పెట్టాం, 3 పెట్టాం, ఇప్పుడు 5-6 మందిని పెట్టినా కూడా వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి సమయం సరిపోతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం చావు తప్పి కవర్ను లొట్టపోయినట్టు ఒకే ఒక మాఫీ చేస్తా అని చెప్పి అది కూడా ఈరోజు మరి వెనుకడం వేసింది. మిగతా అనేక రకాల హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రజా వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధ నౌకగా పిలుచుకునే గద్దర్ అమరుడై ఏడాది గడిచింది. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో స్థాపించిన గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. గద్దరన్న యాదిలో పేరుతో సాగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, సిపిఐ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మేధావులు, సాహితీ రంగ ప్రముఖులు, వామపక్ష హక్కుల సంఘాల ప్రతినిధులు హాజరై నివాళులర్పించారు. 4 ఏళ్లు అజ్ఞాతంలో గద్దర్ రాసిన పుస్తకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. మధు యాష్కి, వివేక్, కూనంనేని, నారాయణ, జూలకంటి, అద్దంకి, విమలక్క తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ కు Z+ భద్రత ఉన్న అభద్రతా భావం ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. జగన్ కు ప్రస్తుతం 58 మందితో భద్రత ఉందని ఎక్స్ వేదికగా లోకేష్ పేర్కొన్నారు. 2 ఎస్కాట్ బృందాలతో పాటు 10 మంది సాయుధ గార్డులతో జగన్ భద్రత ఉందని అన్నారు. అంతేకాకుండా కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయని తెలిపారు. ఇవి సరిపోక ఇంకా 986 భద్రత ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. Z+ కేటగిరీ భద్రతను కుదించడాన్ని సవాల్ చేస్తూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు 22 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 985.3 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 298.3 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ఫ్లో 3,74,649 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3,54,684 క్యూసెక్లుగా ఉంది. మరోవైపు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి సైతం వరద కొనసాగుతుంది. దీంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం గరిష్ట నీటి మట్టం 885 అడుగులకు ప్రస్తుతం 883 అడుగుల మేర నీరు చేరింది. ప్రస్తుతం డ్యాంలో 204.3 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. కుడి ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్ మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాతో సమావేశమైన చంద్రబాబు ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఈ మేరకు వారితో ఆన్లైన్లో సమావేశమైన చంద్రబాబు ఏపీలో పెట్టుబడుల గురించి చర్చించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్ మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాతో సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.